నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. ఈ నెల 12తో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతుంది. బాబు ప్రభుత్వానికి ఏడాది గడిచినా కూడా ప్రజల్లో ఆయన పలుకుబడి ఏమాత్రం తగ్గలేదు. ఏడాదిలో ఆయన సాధించిందేమిటి, సాధించకపోయిందేమిటి చూసినట్టయితే, అంటే ముందుగా పాజిటివ్ సైడ్ ఆయన సాధించిన విషయాలను చూసినట్టయితే, ఆయన పదవిలోకి వచ్చేసరికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏకంగా 10 లక్షల కోట్ల అప్పుతో పూర్తిగా అస్తవ్యస్తంగా దివాలా తీసి ఉంది. దాన్ని గాడిన పెట్టేసరికి నిజంగానే చాలా కాలం పడుతుంది. కాలు చెయ్యి కూడా తీసుకోవాలి కదా. తెలంగాణతో పోటీ పడ్డారా అన్నట్టుగా ఆయన ఈ సంవత్సర కాలంలో 12.9% అభివృద్ధి సాధించారు. తెలంగాణది కూడా అటు ఇటుగా అంతే ఉంది. ఆయన తెలివిగా కేంద్రంలోని ప్రభుత్వంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, బీజేపీతో. లోకల్ గానేమో రాష్ట్రంలోనేమో జనసేనతో అంటే పవన్ కళ్యాణ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టయితే అదనంగా నిధులు రాబట్టవచ్చు అని ఆయన ఆలోచన. అట్లాగే ఆయన అటు అమరావతి రాజధాని నిర్మాణం కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం 50,000 కోట్ల రూపాయలను కేంద్రం నుంచి పొందగలిగారు. ఆ 50,000 కోట్లలో 15,000 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణం కోసం ఇస్తున్నట్టుగా కేంద్ర బడ్జెట్లోనే ప్రకటించింది. అమరావతి, పోలవరం రెండు కూడా తనకు రెండు కళ్ళ లాంటివి అని చంద్రబాబు చెప్పుకొస్తారు. నిజంగానే వాటి కోసమే ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు కూడా, వాటి అభివృద్ధి కోసం. అటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం, ఇటు అమరావతి రాజధాని నిర్మాణం కోసం. ఆయన ఆర్థిక పరిస్థితులు ఎంత అధ్వాన్నంగా ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ సంవత్సర కాలంలో 700 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను కూడా బయట నుంచి సాధించారు. బయట నుంచి పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నో లేదా అమరావతినో చూసి కాదు, కేవలం చంద్రబాబును చూసి పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. ఎందుకంటే చంద్రబాబు అంటేనే ఒక బ్రాండ్ అలాంటి విషయాల్లో. ఇక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నట్టయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక సాయం ఒకటి, జూన్ 12 నుంచే 2 కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఒకటేమో అన్నదాత సుఖీభవ అని రైతుల కోసం, అంటే రైతులకు నేరుగా డబ్బులు ఇవ్వడం. సంవత్సరానికి కేంద్ర సాయం, రాష్ట్ర సాయం కలిసి 20,000 రూపాయలు అందేటట్టుగా, అంటే వాళ్ళు విత్తనాలు కానీ ఎరువులు కానీ కొనుక్కునేటట్టుగా లేదా కూలీలకు ఇచ్చేటట్టుగా ఉంటుంది. ఆ మేరకు రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గుతుంది. అట్లాగే రెండోదేమో అమ్మకు వందనం. అమ్మకు వందనం అంటే బడికెళ్తున్న పిల్లలకు, ఎందరు పిల్లలు వెళ్ళని కూడా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారు. అయితే దీంతో ఏమవుతుందంటే ఎక్కువ మంది పిల్లలు బడికెళ్ళే అవకాశం ఏర్పడుతుంది. ఎవరు కూడా కూలినాలీలకు పంపించే వాళ్ళు కూడా పిల్లలను ఈ ఆర్థిక సాయంతో బడికి పంపిస్తారు. ఇలాంటి స్కీమే బ్రెజిల్లో బాగా సక్సెస్ అయింది. ఎక్కువ మంది పిల్లలు బడికి రావడం ఆరంభించారు. మన దగ్గర కూడా మధ్యాహ్న భోజన పథకాలు లాంటి పథకాలు పెట్టినప్పుడు కూడా పిల్లల హాజరు శాతం బాగా పెరిగింది. దాంతో చదువు పెరుగుతుంది. చదువు పెరిగితే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. మనకు ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు మన దేశంలోనే. బీహార్లో ఆడపిల్లలకు సైకిళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళ హాజరు పెరిగింది బళ్ళల్లో. ఇతర పనులు చేసుకోవడానికి కూడా సైకిల్ పనికొచ్చింది. అట్లాగే తమిళనాడులో ఇప్పుడు ఎక్కువ మంది ఇంజనీర్లు, డాక్టర్లు అవడానికి కారణం వాళ్లకు ఆర్థిక సాయం చేయడం, మధ్యాహ్న భోజనం లాంటివి పెట్టడమే. మంచి ప్రోగ్రాం. మూడోది ఎన్టీఆర్ భరోసా స్కీమ్. ఎన్టీఆర్ భరోసా స్కీమ్ తో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, ట్రాన్స్జెండర్లకు ఆర్థిక సాయం. ఇంతకు ముందున్న జగన్ ప్రభుత్వం 2,000 రూపాయలు నెలకిచ్చేది. ఎన్నికలప్పుడు 2,500 చేసింది. అయితే ఇప్పుడు చంద్రబాబు ఇస్తున్నది ఏకంగా 4,000 రూపాయల నుంచి, వికలాంగులకైతేనేమో నెలకు 15,000 రూపాయలు అందుతాయి. ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం. ఇది తెలంగాణలో కూడా ఉంది, ఢిల్లీలో కూడా ఉంది. దాంతో ఏమవుతుందంటే మహిళలు చాలా మంది బయటికి వస్తారు. వాళ్ళ మూమెంట్ ఎక్కువ అవుతుంది. సిటీల్లో కానీ, ఊరు నుంచి ఊరుకు కానీ కావలసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం రావడం. ఉద్యోగినులు, విద్యార్థినులు, ఇతర అవసరాల కోసం తిరిగే మహిళలు, వీళ్ళంతా సులభంగా బస్సుల్లో వెళ్ళి రాగలరు, ఏమాత్రం ఖర్చు లేకుండా. ఉద్యోగాల కోసం వెళ్తున్న వాళ్ళు కూడా. అట్లాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ స్కీమ్ వల్ల కూలీలు ఒక చోట పని ఉంటే వాళ్ళు ఉండేది సిటీకి అవతల ఎక్కడో ఉన్నారనుకుందాం, అక్కడి నుంచి అవతలి వైపు సిటీకి వెళ్ళడానికి
చాలా దూరం అవుతుంది, సగానికి పైగా వాళ్ళ కూలీలో బస్సు ఛార్జీలే అవుతాయి. అలాంటి వాళ్లకు ఇది మంచి ప్రోగ్రాం. ఒక్క పైసా ఖర్చు కాకుండా వాళ్ళు ఈ కొస నుంచి ఆ కొసకు వెళ్ళగలరు, ఏ ఊరికైనా సులభంగా వెళ్ళగలరు. మంచి ప్రోగ్రాం ఇది. ఇవన్నీ చంద్రబాబు సాధించిన గొప్ప విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఇక అవతలి వైపు చూసినట్టయితే అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి చంద్రబాబు వచ్చిన తర్వాత మరో 1,50,000 కోట్లు అప్పు జమయ్యాయి. నీతి ఆయోగ్ ఇక రాష్ట్రానికి అప్పు పుట్టే పరిస్థితి లేదు అని చెప్పింది. ద్రవ్యలోటు 79.9 వేల కోట్ల రూపాయలు ఉంది. అమరావతి, పోలవరం నాకు 2 కళ్ళు అంటూ వాటిపైనే దృష్టి పెట్టినట్టయితే మిగతా రాష్ట్రం సంగతి ఏమిటి, మిగతా పథకాల సంగతి ఏమిటి అని చాలా మందికి అనుమానంగా ఉంది. అట్లాగే ఆయన సాధారణంగా నగరాలపైనే దృష్టి పెడతారు, గ్రామాల గురించి, గ్రామాల అభివృద్ధి గురించి ఆయన పట్టించుకోరు అనే అపవాదు చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. పార్టీలోనూ ప్రజల్లోనూ వ్యతిరేకత లేకున్నా ప్రజలతో ఆయన తరచుగా కలవరు అనే విమర్శ ఆయన పైన ఉంది. ఆయన పెద్ద కుటుంబాలను ప్రోత్సహిస్తున్నారు, దానివల్ల వచ్చే పర్యవసానాలను ఆయన ఆలోచించట్లేదు అనే విమర్శ ఉంది. ఎక్కువ మంది పిల్లలు కనండి అని ఆయన చెప్తున్నారు. ఎక్కువ మంది పిల్లలు కన్నట్టయితే రేపటి నాడు వాళ్లకు చదువు చెప్పించడానికి సరిపోయిన స్కూళ్ళు ఉండడం, ఆ తర్వాత ఉద్యోగాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? పేదరికం మరింత పెరగదా ఇంతమంది పిల్లలను పోషించడానికి ఆయా కుటుంబాలకు అనే విమర్శ ఆయన పైన ఉంది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వం మొత్తంగా ఫెయిల్ అయిందని విపక్షమైన వైఎస్ఆర్సీపీ విమర్శిస్తోంది. బీజేపీకి కేంద్రంలో బాబుతో ఎంత అవసరం ఉన్నప్పటికీ కూడా సంకీర్ణ రాజకీయాలు నడపడం ఎవరికైనా అది కత్తి మీద సాము లాంటిదే. ఇటు జనసేన, అటు బీజేపీ వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీలు, వాళ్ళ ఇష్టానిష్టాలు, వాళ్ళ కోరికలు, వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ నడవటం అంటే నిజంగా సన్న తీగ మీద బ్యాలెన్స్ చేస్తూ నడుస్తారు కదా, అలాంటిదే. ఎప్పుడైనా సంకీర్ణ ప్రభుత్వాలకు పైకి ఎన్ని మాటలు చెప్పినా కూడా వాటి ఇబ్బందులు వాటికి ఉంటాయి. సంక్షేమ పథకాలు మంచివే, ఎవరూ దాన్ని కాదనరు, ఏదో రేవిడి సంస్కృతిని వ్యతిరేకించే వాళ్ళు తప్ప. కానీ అవి తలకు మించిన భారం అవుతాయా అనేది కూడా చూసుకోవాలి కదా అని చాలా మంది అనుకుంటున్నారు. అవినీతి విషయంలో మొదటి ప్రభుత్వాలకు ఇప్పటి ప్రభుత్వాలకు ఏమాత్రం భేదం లేనే లేదు. అవినీతి అట్లా కొనసాగుతూనే ఉంది అనే విమర్శ కూడా ఉంది. వీటన్నిటిని వచ్చే సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు సరి చేసుకుంటే చాలా మంచి ఉన్నతమైన ప్రభుత్వాన్ని అందించగలరు. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మీ అభిప్రాయాలను కూడా నిర్మోహమాటంగా రాయండి. మీకు వీడియో నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ పెట్టండి. మీ మిత్రులతో పంచుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.